అందరికీ నమస్తే అండి. నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. ఎస్ఎల్బీసీ సంఘటన మనందరికీ తెలిసిందే. ఎస్ఎల్బీసీ వీళ్ళు ప్రారంభించిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్ఎల్బీసీని ఆదరాబాదరగా హడావుడిగా స్టార్ట్ చేసి నల్లగొండ జిల్లాకు సంబంధించినటువంటి ఇద్దరు మంత్రులు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కావచ్చు, వీరిద్దరు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎస్ఎల్బీసీని 20 నెలల్లోనే పూర్తి చేస్తాం, 20 నెలల్లోనే పూర్తి చేస్తామని చెప్పేసి ఛాలెంజ్లు విసిరి ఆ పనులను ప్రారంభించారు. ఆల్రెడీ ఉన్నాయే ప్రారంభించారు. అయితే వీళ్ళు ఇంత హడావుడి చేస్తున్న క్రమం లోపల అప్పుడు చాలామంది ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ కానీ, లేకపోతే నిపుణులు కానీ, దానికి సంబంధించినటువంటి ఆ సొరంగం పనులు దాన్ని పర్యవేక్షించేటువంటి నిపుణులు కానీ, వీళ్ళందరూ కూడా వార్నింగ్ ఇచ్చారు ప్రభుత్వానికి. మీరు అనుకున్నట్టు ఉరుకులాడితే కుదరదు, అది కొంత ఆచితూచి చేయాల్సినటువంటి పనులు. ఎందుకంటే ఒక భూమి లోపల సొరంగం కొట్టుకుంటూ పోతూ ఉంటారు. అది సో ఆ పైన ఉన్నటువంటి భూమి పొరలలో ఏమన్నా లీనమెంట్స్, ఏమన్నా చిన్న చిన్న లీక్లు వచ్చినా, లేకపోతే అక్కడ మెత్తటి పొర వచ్చినా, వాటర్ వచ్చినా అది కూలిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. అది చాలా డేంజరు, అంత ఈజీగా ఉండదు అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. చెప్తే మన ఇద్దరు మంత్రులు వినలే, ప్రభుత్వం వినలే, అలానే ముందుకు మొండిగా అలానే ముందుకు వెళ్ళిపోయారు. అయితే అది వీళ్ళు ముందుకు పోయారు. ఒక నెలనో 2 నెలలో నడిచి అది కూలిపోయింది. మొత్తం వీళ్ళు ఆ 2 నెల చేసినటువంటి పనులు కూడా ఒక 6 మీటర్లు 7 మీటర్లు తవ్వారు అంతే. మొత్తం కూలిపోయింది. అట్లా మొత్తం కూలేసరికి అందులో 8 మంది కార్మికులు అందులో సజీవంగా చనిపోయారు. వాళ్ళు ఇప్పటిదాకా వాళ్ళ డెడ్ బాడీలను తీయలే. అతి కష్టం మీద ఒక 2 డెడ్ బాడీలను తీసిరు, ఓ 4 రోజులు కష్టపడి. దాని తర్వాత ఆ విషయమే లేదు, ఆ ఊసే లేదు, దాన్ని పక్కన పడేసారు మొత్తానికి. ఇప్పుడు ఇంకొక మెథడ్లో తీయాదాన్ని అని చెప్పేసి ఈ ఎస్ఎల్బీసీని ఎట్లా పూర్తి చేయాలి, వాళ్ళు ఇప్పుడు దాన్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకున్నది గవర్నమెంట్, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ప్లస్ ఇరిగేషన్ మంత్రి నల్గొండ జిల్లా సంబంధించినటువంటి మంత్రే కాబట్టి, ఆ ఎస్ఎల్బీసీ నల్గొండకు సంబంధించినటువంటి ప్రాజెక్టే కాబట్టి ఇప్పుడు ఎలాగైనా దాన్ని పూర్తి చేయాలని చెప్పేసి ఇద్దరు దానికోసం మన ఎవరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అమెరికాకో ఫారిన్కో పోయి దానికి సంబంధించిన బేరింగులు తీసుకొచ్చి నేనే మోసుకొచ్చినా అని చెప్పేసి ఇవన్నీ కూడా మాట్లాడారు. ఇవన్నీ మాట్లాడి చేసి అది చేసేటువంటి కొన్ని రోజులకే అది పోయింది. ఆ బేరింగులు రాలే, ఇవి కాలే, అవి కాలే, అంతా ఆగమాగం అయిపోయింది, కూలిపోయింది. అయితే మరి ఇప్పుడు ఎట్లా దాన్ని ఎట్లా పూర్తి చేయాలి, ఎస్ఎల్బీసీని ఏ రకంగా పూర్తి చేయాలి, ఎట్లా పూర్తి చేయాలంటే ఇప్పుడు ఇక ఈ బోరింగ్ మిషన్ ఏదైతే ఉందో ఈ బోరింగ్ మిషన్ పక్కన పెట్టేయాలంట. ఇక చూడు, ఈనాడులో ఒక వార్త వచ్చింది ఇవాళ. డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ పద్ధతిలో ఎస్ఎల్బీసీ సొరంగం పనులు చేయాలి. టీబీఎం, ఈ టీబీఎం అంటే ఏంటిది, ఈ లోపల టన్నెల్ బోరింగ్ మిషన్ ఏదైతే ఉందో దాన్ని ఆ విధానానికి స్వస్తి పలికేసి ఈ డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ విధానంలో ఈ ఎస్ఎల్బీసీని పూర్తి చేయాలి, దానికి ఉన్నటువంటి మార్గాలు అన్వేషించండి అని చెప్పేసి ఒక వార్తని ఇవాళ ఇందులో వచ్చింది. ఈనాడులో మాత్రమే వచ్చింది వార్త. సో అసలు మరి డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ విధానం అక్కడ సాధ్యమవుతుందా? గతంలో కూడా ఈ డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ విధానంలోనే మేము చేసుకుంటాము అంటే అక్కడ ఎన్జిటి వాళ్ళు కానీ పర్యావరణ సంబంధించినటువంటి ఏ అనుమతులు కూడా రాలేదు. ఎందుకు అంటే ఆ సొరంగం కొట్టే పైన ఉన్నటువంటి అడవిలో రకరకాల జీవులు ఉంటాయి, సూక్ష్మ జీవులు కూడా ఉంటాయి. ఆ జీవులు డిస్టర్బ్ అవుతాయి, ఈ బ్లాస్టింగ్ వల్ల, ఈ సొరంగం కొట్టే వచ్చేటువంటి శబ్దాల వల్ల డిస్టర్బ్ అవుతాయి. తద్వారా అవి సంతానం చెయ్యవు, కాబట్టి దాని జాతే అంతరించిపోతుంది అని చెప్పేసి గతంలో వీటికి అనుమతి ఇవ్వలే. మరి ఇప్పుడు ఆ డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ విధానం చేస్తే ఇప్పుడు ఆ ఎన్జిటి కానీ, లేకపోతే ఆ పర్యావరణ సంబంధించినటువంటి ఆ అనుమతులు రద్దయిపోయేటువంటి అవకాశం ఉందా ఏంది? ఒకసారి దీని మీద మనము వి ప్రకాష్ గారిని అడుగుదాం. అసలు ఈ పద్ధతి దీనివల్ల అవుతుందా, దీనివల్ల చేయొచ్చా అనేది ఒకసారి వి ప్రకాష్ గారిని అడుగుదాము, వారు చెప్తారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శంకర్ సార్, మనం లైవ్లో ఉన్నాము సార్. ఇవాళ ఎస్ఎల్బీసీకి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. ఈనాడులో ఒక బ్యానర్ ఐటమ్ రాశారు. ఏంటంటే ఈ టీబీఎం విధానం ద్వారా మనం ఇప్పుడు సొరంగం కొడుతున్నారు కదా ఇటు నుంచి అటు నుంచి. అవును, ఈ టీబీఎం కాకుండా ఇప్పుడు డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ పద్ధతిలో ఎస్ఎల్బీసీ సొరంగం పనులు చేయాలి, ఈ టీబీఎం విధానానికి స్వస్తి పలకాలి అని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి గారు దాని మీద ఆరాధించినట్టు, ఆ విధానాన్ని వీళ్ళు పరిశీలిస్తున్నట్టు వచ్చింది. ఈ టీబీఎం పక్కన పెట్టేసి డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ పద్ధతి ద్వారా ఆ సొరంగం కొట్టడం సాధ్యమవుతుందా? అసలు ఎట్లా ఉంటుంది ఇది? అంటే టన్నెల్ బోరింగ్ మిషన్ అంటారు టీబీఎం అంటే. అవును అవును. అయితే ఈ టీబీఎం ద్వారా పోతే ఏమైందంటే పైన కప్పు నుంచి లీక్ అయి మొత్తం వాటర్ అంతా లోపలికి వచ్చింది. ఓకే.
అయితే పైన కప్ ఏంటంటే అక్కడ అక్విఫర్స్ ఉంటాయి, తర్వాత స్టోరేజెస్ ఉంటాయి. ఎందుకంటే శతాబ్దాల నుంచి నల్లమల కొండల్లో కురిసిన వర్షం అంతా కూడా ఎక్కడెక్కడైతే సొరికెలు ఉంటాయో ఆ సొరికెల్లా చేరి స్టోర్ అయి ఉంటది అన్నట్టు. అయితే మనకు అది చాలా పెద్ద కొండ, ఆ పైన ఎక్కడైతే లీక్ అయిందో ఆ కొండ లోపల కొన్ని గుండ్లు ఉండి ఆ గుండ్ల లోపల పెద్ద మొత్తంలో వాటర్ స్టోరేజ్ ఉండి అది ఎన్ని రోజులు వచ్చినా కూడా వస్తూనే ఉన్నది తప్ప దానికి ఎండ అనేది లేకుండా పోయింది. అంటే భూమి పైన ఎట్లయితే మనకు వాగులు ఉంటాయో భూమి లోపల కూడా వాగులు ఉంటాయి. ఎక్కడెక్కడైతే రాతి స్ట్రక్చర్ ను బట్టి స్టోరేజెస్ ఉంటాయి. అయితే అందులో ఎంత వాటర్ ఉందో క్యాల్కులేట్ చేయలేదు. తర్వాత అక్కడ పైన మనం ఏమన్నా పని చేద్దామంటే నల్లమల వన్యమృగ సంరక్షణ పేరుతోని వాళ్ళని అలో చేయలేదు. మనుషులు సంచరించడానికి కూడా వీలు కాని ప్రాంతం అది. ఇప్పుడు అక్కడ నుంచి వాళ్ళు బోరేసి డ్రిల్ చేసి డ్రిల్ ద్వారా ఇక్కడ ఈ అడ్డంకులను తొలగించుకుందామంటే అది వీలైద్దో కాదో స్టడీ చేస్తే కానీ తెలియదు. రెండవది వీళ్ళ కోసం ఎగ్జంప్షన్ ఇవ్వకపోవచ్చు. అంటే గతంలో అంటే ఇప్పుడు ఈ బోరింగ్ కానీ ఈ డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ విధానాన్ని గతంలో ఎస్ఎల్బిసి పనులు ప్రారంభించినప్పుడు అప్పుడేమి ఈ పద్ధతిని స్టడీ చేయలేదు, అప్పుడు ఇట్లా చేస్తే బాగుంటుందని అనలేదు? అంటే యాక్చువల్ గా మీకు ఒకటి చెప్పాలి, ఎక్కడ ఇది సొరంగం తవ్వినా కూడా 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల కోటి ఆడిట్ అని ఉంటది అన్నట్టు. ఆడిట్ అంటే అక్కడ నుంచి లారీలు లోపల పోయి ట్రక్కులు లోపల పోయి అక్కడ తవ్విందంతా మట్టి బయటికి తీసుకురావడం అనేది ఆడిట్ అంటాం. అయితే ఈ ఆడిట్ కాడ అవకాశం లేదని చెప్పారు. ఎందుకంటే ఇది దాదాపు మనకు 33 కిలోమీటర్ల 43 కిలోమీటర్ల సొరంగం 43 కిలోమీటర్లు ఉంటది. అయితే ఈ 43 కిలోమీటర్లు మనకు ఎక్కడ కూడా ఈ మధ్యలో ఆడిట్ చేయడానికి లేకుండే. కంప్లీట్ గా ఏంటంటే పైన అంతా కూడా ఈ పులుల కోసం అది ఒక రిజర్వ్ చేసిన ఫారెస్ట్ అది. కాబట్టి ఇప్పుడు అక్కడ చెంచుగూడాలనే ఖాళీ చేస్తున్నారు బలవంతంగా. అయితే దీనికి ఏంటంటే వైల్డ్ లైఫ్ యాక్ట్ కు చాలా పవర్ ఉంటుంది. సుప్రీంకోర్టు పర్మిషన్ ఇవ్వాలి. అక్కడ ఏమన్నా మనం ఈ డ్రిల్ బిట్స్ ఇట్లాంటివి పెట్టి బ్లాస్ట్ చేద్దామంటే సుప్రీంకోర్టు నుంచి అనుమతి తీసుకోవాలి. సుప్రీంకోర్టు ఇవ్వదు. గతంలో ఏంటంటే ప్రభుత్వాలకే అది ఉండే. అయితే కోర్టు ఏం చేసిందంటే వీళ్ళు మేనేజ్ చేస్తున్నారు, ఈ పార్టీ ప్రభుత్వాలు ఏంటంటే అక్కడ ఇక్కడ ఒకే ప్రభుత్వం ఉన్నప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా రిలాక్స్ చేసి వాళ్ళకు పర్మిషన్లు ఇస్తా ఉన్నది. ఇట్లయితే మనకు దీన్ని కాపాడుకోలేమని చెప్పి వాళ్ళ పవర్ వాళ్ళే పెట్టుకున్నారు దగ్గర. ఇటువంటి వాటిల్లో పర్మిషన్ ఇవ్వాలంటే అల్టిమేట్ గా సుప్రీంకోర్టు పోతుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది కరెక్టా కాదా అని వెరిఫై చేసి వాళ్ళు చాలా సార్లు క్యాన్సిల్ చేస్తున్నారు. కాబట్టి ఇదంతా ఈజీ కాదు. ఈ పేరుతో కాలయాపన జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ పనులను చేయాలన్నా కూడా ఈ నెక్స్ట్ 3 years సరిపోదు. ఏది ఈ బ్లాస్టింగ్ ఈ విధానంలో సరిపోదు అనమాట. ఇప్పుడు ఈ పర్మిషన్లు వచ్చే వరకు 3 years అవుతుంది. ఇప్పుడు బ్లాస్టింగ్ కోసం వీళ్ళు అనుమతులు తీసుకోవాలంటేనే ఈ ఫైల్ మూవ్మెంట్, తర్వాత గవర్నమెంట్ పర్మిషన్లు ఇవ్వడం, సుప్రీంకోర్టు. మన ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసినప్పుడు ఒక మాట అన్నారు, 2027 నాటికి ఇది మొత్తం అయిపోగొట్టేస్తాం ఎస్ఎల్బిసిని, అందులో నుంచి వాటర్ ఎత్తుకొస్తాం. ఆయన చాలా అంటాడు కానీ ఆయనకు అనుభవం లేకపోవడం ఒకటి, రెండోది చట్టాల మీద అవగాహన కూడా లోతుగా లేకపోవడము, ఇవన్నీ కూడా కారణం. అంటే ఆయన అన్నంత మాత్రాన అది వెంటనే మొదలవుతుంది అంటే దానికి ఎన్నో పర్మిషన్స్. ఇప్పుడు తుమ్మిడాటి దగ్గర కూడా ఇదే మనకు అడ్డం వచ్చింది. అక్కడ చాపరాలు వన్యమృగ సంరక్షణ కేంద్రంలో పనులు చేయాలంటే మనం ఆ పర్మిషన్లకే 10 years పోతుంది. అంటే ఈ వివాదాలలోనే ఉండిపోతుంది. ఈ లోపల ఆత్మహత్యలు పెరిగిపోతా ఉన్నాయని కేసీఆర్ గారు ఈ డిస్ప్యూట్స్ మనకెందుకు, మనకున్న మార్గంలో మనం పోదామని ఆయన అనుకున్నాడు. ఈ వీళ్ళు తెలియని వాళ్ళేమో అక్కడ నుంచి తల మీదకి వస్తాయని తల మీద మెదడు లేనోడు అంటాడు. మనం ఏం చేస్తాం దానికి? సార్ ఇంకొకటి అంటే ఇప్పుడు మొన్నటిదాకా జిల్లా మంత్రులుగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ మేము బేరింగ్ తెప్పిస్తున్నాం, తొందరలోనే మిషన్ రిపేర్ చేపిస్తాం, ఆడంగీడంగా సరే ఈడంగా కూలిపోయింది కదా ఇంకొక దగ్గరంగా సొరంగం పనులు స్పీడప్ చేస్తాం, ఇది చేస్తామని చెప్పి ప్రకటించి ఇప్పుడు సడన్ గా ఉన్న పలంగా డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ విధానంలో చేస్తాం అంటుంటే దీన్ని ఎట్లా చూడాల్సి వస్తుంది? అంటే ఇప్పుడు దానికి ఉన్నది ఒకే ఒక సొల్యూషన్ ఏంటంటే ఇప్పుడు డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ ద్వారానే చేయాలి. బట్ దానికి ఎప్పుడైతే ఆ ఏరియాలో పర్మిషన్ రాదో అది సాధ్యం కాదు. ఇక వేరే మార్గం లేదు దానికి. ఇప్పుడు దాన్ని కొనసాగించడం అనేది జస్ట్ ఇంపాసిబుల్. మీరు ఆ పైన వాటర్ స్టోరేజ్ ఎంత ఉన్నదో తెలియదు. ఇప్పుడు ఇటు నుంచి పోవడం మొదలు పెడితే మళ్ళీ ఇదే పరిస్థితి ఎదురవుతుంది. మళ్ళీ అది మునిగిపోతుంది, మళ్ళీ చచ్చిపోతారు జనాలు. సో ఫైనల్ గా అయితే 2027 నాటికైతే ఇది పూర్తయ్యేటువంటి అవకాశం లేదంటారు. దానికి ఒక ఆల్టర్నేటివ్ ఉంది. ఆల్టర్నేటివ్ ఏంటంటే ఇప్పుడు ఎక్కడైతే శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి
ఈ నల్లమల కొండల చివర అక్కడ నుంచి మనము ఆ వాటర్ ని టన్నెల్ ద్వారా తీసుకురావచ్చు. అది మా మిడ్ ఇండి ఏదైతే ఉన్నదో ఆ మిడ్ ఇండికి డైరెక్ట్ అక్కడ నుంచి తీసుకొని రావచ్చు. అయితే అది మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు అయిన దాన్ని వాడుకుందాం అంటే వీలు కాకపోవచ్చు. కనీసం ఇప్పుడున్న టన్నెల్ కన్నా కనెక్ట్ చేయాలంటే ఆ లెవెల్ చూడాల్సి ఉంటది. ఇప్పుడు అక్కడ నుంచి ఇప్పుడు ఆల్రెడీ కొంతవరకు పూర్తయిన టన్నెల్ కనెక్ట్ చేయాలంటే అది అలైన్మెంట్స్ తర్వాత అది కూడా బయట నుంచి తీసుకురావాలి. ఈ వన్యమృగ సంరక్షణ కేంద్రం ఉన్న ప్రాంతాన్ని వదిలేసి ఈ కల్వకుర్తి లిఫ్ట్ ఏదైతే పెట్టారో ఆ ప్రాంతం నుంచి తీసుకురావాల్సి వస్తుంది టన్నెల్ ను. అయితే ఆ లెవెల్స్ అవన్నీ చూడాలి. సుబ్బారాయుడు గారని అతను సుబ్బారెడ్డి అతను కర్నూలులో ఇంజనీర్. ఆయనే ఇది మొదలు పెట్టినప్పుడే ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రాజెక్ట్ మొదలు పెట్టినప్పుడే ఆయన అట్లా కాదు ఇట్లా చేస్తే బాగుంటది అని చెప్పి సజెషన్ ఇచ్చాడు. ఇది 2004 లో. ప్రభుత్వం దాన్ని పట్టించుకోలే. బట్ ఉన్నది కదా ఒకటే దారి. ఆయన ఏదైతే డిజైన్ చెప్పాడో అది లెవెల్ సర్వే చేసి ఆనంగా తీసుకొస్తే ఎప్పటికైనా మన గ్రావిటీతో వస్తాయి. లేదు అని అంటే ఇంకా ఎత్తిపోతలే దిక్కు. మనకు ఆల్రెడీ ఏదైతే ఉన్నదో దాన్ని కాపాడుకోవాలి మనం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో వి ప్రకాష్ గారు కూడా చెప్తా ఉన్నారు, ఈ టన్నెలు ఈ డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ విధానంలో మళ్ళీ మేము ఆ టన్నల్ బోరింగ్ మిషన్ని పక్కన పడేసి మళ్ళీ కొత్త మెథడ్లో తీసుకొస్తామంటే సాధ్యమయ్యేటువంటి పని కాదు. ఎందుకంటే ఒకవేళ ఇదే సాధ్యమయ్యేది ఉంటే గతంలో ఈ టీబీఎం పెట్టకుండా ఈ బ్లాస్టింగు ఈ డ్రిల్లింగు ఈ పద్ధతిలోనే తీసేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్లా తీయనీకి ఉండదు. ఇంకొకటి చాలా నేను గతంలో కూడా ఇదే ఎస్ఎల్బిసి గురించి శ్యాంప్రసాద్ రెడ్డి గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఆయన కూడా చాలా స్పష్టంగా చెప్పిండు. ఆయన అసలు మనం పైనుంచి ఇక్కడ దాకా ఎందుకు మిషన్ డ్రిల్లింగ్ పెట్టడం కాదు, ఆ సొరంగంలోకి ఆక్సిజన్ పంపించాలి. అంటే దాదాపు ఇటు నుంచి మొత్తం 43 కిలోమీటర్ల పొడవున్నటువంటి సొరంగంలో ఎటు నుంచి పోవాలన్నా 10-15 కిలోమీటర్లు అటు నుంచి ఇటు నుంచి గాలి పోవాల్సి ఉంటుంది. డైరెక్ట్ గాలి పోదు. అక్కడ పనిచేసేటువంటి వాళ్ళకు ఆక్సిజన్ అందాలంటే ఆక్సిజన్ పంపించాల్సి ఉంటుంది. అయితే మేము ఆక్సిజన్ పంపించడం కోసం మధ్యలో 3-4 కిలోమీటర్లకు ఒకసారి ఒక చిన్న పైప్ లైన్ ఏర్పాటు చేసుకుంటాం. గింతలో పైప్ లైన్ ఏర్పాటు చేసుకుంటాం ఆ ఆక్సిజన్ రావడం కోసం. అంటే కూడా అనుమతి ఇవ్వలేదంట. అవి అనుమతులు రాలే అట్లా. మరి ఇప్పుడు ఎట్లా ఈ వైల్డ్ లైఫ్ దీని నుంచి ఎట్లా అనుమతులు వస్తాయని అనుకుంటా ఉన్నారు వీళ్ళు. అంటే కేవలం మళ్ళీ మభ్యపెట్టి మళ్ళా టైంపాస్ చేసి 27 వరకు కంప్లీట్ చేస్తామనేమో ఒకవైపు ప్రభుత్వం చెప్తా ఉంటుంది. ఇక్కడ తీసుకొచ్చేమో ఇలాంటి మెథడ్ తీసుకొస్తామంటారు. దీనికి అనుమతులు ఎప్పుడు వస్తాయి? ఇదంతా కూడా కేవలం కాలయాపన, ఏదో పేపర్లో వార్తల కోసం మాత్రమే అని చెప్పేసి వి ప్రకాష్ గారు చెప్తున్నటువంటి మాట. చూడాలి మరి ఏమవుతుంది, వీళ్ళు చేయగలుగుతారా, అప్పటిదాకా ఎలా ఉండబోతుంది అనేది.